వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ స్పెషల్ ట్రైన్స్ వేసి మరి ఓటర్స్ ని తీసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సింపుల్ గా చెప్తాను వినండి. బెంగాల్లో ఓటర్స్ కి ఫ్రీడమ్ కంటే డామినెన్స్ ఎక్కువ, అంటే దాదాగిరి ఎక్కువ. 1970s నుంచి బెంగాల్లో క్యాడర్ కల్చర్ నడుస్తుంది. అంటే నీ విలేజ్ లో ఏ పార్టీ బాస్ ఉంటే తనే నీ ఓట్స్ ని డిసైడ్ చేస్తాడు. ఇంకా మీరు ఓటు వెయ్యకపోయినా గానీ ప్రాక్సీ ఓట్స్ ని వేసేస్తారు. ఈ కల్ట్ కల్చర్ ని బ్రేక్ చేయాలంటే మైగ్రేటివ్ వర్కర్స్ ని, అంటే బయటకెళ్లి బతికే వాళ్ళని దించాలి. ఇందుకే ఈ స్పెషల్ ట్రైన్స్ ని వేశారు. ఇది అంతా విన్నీకి బానే ఉంది. మరి సిఆర్పిఎఫ్ ని ఎందుకు డిప్లాయ్ చేశారు అంటే మనందరికి తెలుసు, ఏ రూలింగ్ పార్టీ అయితే స్టేట్ లో ఉంటుందో వాళ్ళు పోలీసులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది మనకు తెలుసు. కానీ సిఆర్పిఎఫ్ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేస్తారు. బెంగాల్లో అసలైన వారు ఎలక్షన్స్ తర్వాతనే జరుగుతుంది. అదే పోస్ట్ పోల్ వయలెన్స్. ఏ లోకల్ పార్టీ లీడర్ చెప్పిన మాట వినకుండా అపోజిషన్ కి ఓట్ చేశారో ఏం చేశారు 2021 లోనే చూసుంటారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా వాళ్ళ ఓట్ ని యూటిలైజ్ చేసుకోవాలన్నదే ఈ మెయిన్ ప్లాన్. అంతే తప్ప దీని వెనకాల ఏ పొలిటికల్ అజెండా లేదు. ఇవాళ నుంచే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. మీరేమనుకుంటున్నారు? బీజేపీ విన్ అవుతుందా లేక మమతా బెహనే మళ్ళీ విన్ అవుతుందా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ముఖ్యంగా పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు జై హింద్, జై భారత్.